My dear friends, it's a joy to listen to God's word with you today. నా స్నేహితులారా, ఈ రోజున మీతో కలిసి దేవుని యొక్క వాక్యమును ఆలకించడం ఎంతో సంతోషం. Today we are going to receive it with faith. ఈ రోజున విశ్వాసముతో మనము స్వీకరించనయ్యున్నాము. As per Proverbs 13:12, సామెతలు 13:12 ప్రకారముగా hope deferred makes the heart sick, కోరిక సఫలము కాకునుడ చేత హృదయము నొచ్చును, but a longing fulfilled is a tree of life. కానీ సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. There was a sister who wrote to us about her incident. తన జీవితంలో జరిగిన సంఘటనను ఒక సహోదరి మాకు రాతపూర్వకంగా ఇలా తెలియచేశారు. She was working in a bank job. ఆవిడ ఒక బ్యాంక్ లో ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. And she got married in Karnataka and she was so happy with it. కర్ణాటకలో ఆమెకు వివాహం జరిగించబడింది. ఎంతగానో సంతోషంగా ఉండి ఉన్నారు. They were living together with joy, but after 6 months, వారు సంతోషంగా కలిసి జీవిస్తున్నారు. కానీ 6 నెలల తరువాత suddenly her husband అకస్మాత్తుగా ఆమె యొక్క భర్త started scolding her and beating her. ఆమెను తిట్టడం, దెబ్బలు కొట్టడం, ఇలాగున చేయడం ప్రారంభించాడు. It turned into a miserable marriage. అది చాలా దుఃఖభరితమైన వివాహంగా మారిపోయింది. All her happy longings suddenly started turning into gloom. తన యొక్క సంతోషభరితమైన ఆశలన్నీ కూడా చీకటిగా మారిపోవడం ఆరంభించాయి. She didn't know what to do. ఆమెకి ఏమి చేయాలో తెలియడం లేదు. But at that time, they were apart from a year. Her husband left her. ఆ సంవత్సరంలో ఒక సంవత్సరం పాటు విడిగా ఉన్నారు. ఆ తర్వాత భర్త ఆమెను విడిచి వెళ్ళిపోయారు. And they thought they should take a divorce. ఇక వారు విడాకులు తీసుకుందాం అన్నట్టుగా భావించారు. But even at that time, she didn't lose her hope. అయితే అటువంటి సమయంలో కూడా ఆమె తన నిరీక్షణను కోల్పోలేదు. She called the Jesus Calls telephone prayer tower. ఆమె యేసు పిలుచిన టెలిఫోన్ ప్రార్థనా గోపురాన్ని సంప్రదించారు. And she wrote to my father about her situation. తన యొక్క పరిస్థితిని గురించి మా తండ్రి గారికి ఆమె వ్రాతపూర్వకంగా My తెలియచేశారు. father prayed and said, God will perfect all things in your life. మా తండ్రి గారు ప్రార్థించి దేవుడు మీ జీవితంలో సమస్తాన్ని కూడా చక్కబరుస్తారు అని తెలియచేశారు. Everything concerning you. మీ జీవితానికి సంబంధించిన సమస్తమును కూడా She clung on to that promise and it gave her so much faith. ఆమె ఆ వాగ్దానాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. అది ఆమెకు ఎంతో విశ్వాసమునిచ్చి ఉన్నది. In the midst of utter hopelessness. తన యొక్క నిరీక్షణ రాహిత్యమైన పరిస్థితులలోనే And she decided to come back to her native place in Andhra తన యొక్క జన్మస్థానమైన ఆంధ్రాకి రావడానికి ఆమె నిర్ణయం చేసుకున్నారు. to deal with the divorce proceedings. విడాకులు తీసుకునే పనులు నిర్వహించుకోవడం కోసరమై. Amazingly, అయితే మహాద్భుతమైన రీతిలో suddenly she received a call from her husband. అకస్మాత్తుగా తన భర్త యొద్ద నుంచి పిలుపు రావడం జరిగింది. And he came in person and said, I want to take you back to Karnataka. ఆయన వ్యక్తిగతంగా వచ్చి నేను నిన్ను తిరిగి మరలా కర్ణాటక తీసుకుని వెళ్ళిపోవాలని కోరుతున్నాను అని చెప్పాడు. It was a marvelous thing that the Lord had done. ప్రభు జరిగించి ఉన్న మహిమాన్వితమైన కార్యముగా ఇది ఉండి ఉన్నది. God blessed and saved her marriage and they lived with joy after that. దేవుడు ఆమె వివాహాన్ని ఆశీర్వదించారు, రక్షించారు. ఆ తరువాత వారు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. And after a year she had testified regarding this that they were blessed with a daughter also. సంవత్సరం తరువాత దేవుడు వారికి కుమార్తెను అనుగ్రహించడనే సంగతిని కూడా మాకు సంతోషంగా తెలియచేశారు. What a mighty miracle, my friends. నా స్నేహితులారా, ఎంత మహాద్భుతమైన కార్యమో కదా. Yes, your longing will not be put off by the Lord. అవును, మీ ఆశ దేవుని చేత ఆర్పివేయబడదు. You might have been waiting for this to happen. మీరు ఇలాగను జరగాలని సుదీర్ఘ కాలముగా వేచి ఉన్నారేమో. Waiting for the desire to be fulfilled. మీ ఆశ నెరవేర్చబడాలని వేచి ఉన్నారేమో. But now your longing is going to be fulfilled and God is going to make you like a tree of life. కానీ ఇప్పుడైతే మీ ఆశ నెరవేర్చబడబోతుంది. దేవుడు మిమ్మును జీవ వృక్షము వలె చేయనయ్యున్నారు. You will feel the greatest joy seeing the miracle of God. దేవుని అద్భుత కార్యాన్ని చూస్తూ గొప్ప ఆనందమును మీరు అనుభూతి చెందెదరు. Shall we receive it right now? మనం ఇప్పుడే దీనిని స్వీకరించుదామా? Loving Lord, ప్రియమైన ప్రభువా, thank you for promising that you will make our heart glad. మీరు మా హృదయాలను ఆనందపరుస్తానని చేసిన వాగ్దానం కొరకు వందనములు. That you will be the one fulfilling our longing, Lord. మీరే వారి ఎదురు చూపును తీర్చి ఉన్నారు ప్రభువా. We rely upon you even now. ఇప్పుడు కూడా మీ మీదనే ఆధారపడుతూ ఉన్నాము. We trust you even now. ఇప్పుడు కూడా మీ మీదనే నిరీక్షణ. Loving Lord, stretch forth your hand on your children. ప్రియ ప్రభువా, మీ చేతులను మీ యొక్క బిడ్డల మీదకు మీరు చాపండి. For all their waiting and hoping upon you. వారి మీ కొరకు ఎదురు చూస్తూ వేచి ఉన్న దాని అంతటికిని కూడా Let their life become like a tree of life. వారి జీవితములు జీవ వృక్షం వలె అగును గాక. Not a path of depth and
agony. మరణకరమైన మార్గముగా ఆవేదన భరితముగా ఉండకూడదు. Right now, command your miracle, Lord. ఇప్పుడే మీ యొక్క అద్భుత కార్యమును ఆజ్ఞాపించండి ప్రభువా. For then too, let the husband come back. వారి యొద్దకు కూడా వారి యొక్క భర్త వచ్చును గాక. Let the children come back to them. బిడ్డలు కూడా వారి యొద్దకు వచ్చుదురు గాక. Lord, let a miracle happen in their life. అద్భుత కార్యం వారి జీవితంలో జరుగును గాక. Deliver them from this dreaded disease. మరణకరమైన ఈ వ్యాధుల నుంచి వారికి విడుదలను గ్రహించండి. Raise them up from the path of failure, Lord. అపజయ మార్గముల నుంచి వారిని మీరు పైకి లేవనెత్తండి ప్రభువా. You will fulfill our longing. మీరు మా ఆశను నెరవేర్చనయ్యున్నారు. Thank you for doing it. ఎలా చేయుచున్నందుకు వందనములు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. What a joy it is, my friends. నా స్నేహితులారా, ఎంత గొప్ప సంతోషమో గదా. May God bless you according to this promise. దేవుడి వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Do like this video and share it with your friends. వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. And subscribe for receiving videos ప్రతి every day. రోజున కూడా వీడియోలు స్వీకరించడం కోసమై మీరు ఈ ఛానల్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకునండి. My friends, are you looking for a beautiful partner in your life? నా స్నేహితులారా, మీ జీవితంలో సౌందర్యవంతమైన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారా? God is ready to give you a partner beautiful both inside and outside. దేవుడు అంతరంగములో బాహ్యముగా అందమైన జీవిత భాగస్వామిని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. You can find them in our True Friend Matrimony website. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా మీరు కనుగొనవచ్చును. The perfect match from the background of your choice and a godly person is found there. దైవికమైన మీ ఎంపికకు తగిన వధూవరులను మీరు ఇక్కడ కనుగొనవచ్చును. Contact True Friend Matrimony website today. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ను నేడే మీరు సంప్రదించండి.